ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. ఓం మాతా మదర్ దేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను కొందరు కొడుకులు కన్న తల్లికి ఒక్క పూటకు బుక్కడంత గంజి పోసి లెక్కలు పెడుతుంటారు అంటూ కన్న తల్లి మంచి గురించి ఒక మంచి పాటను చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపగలరు. మన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్పగలరు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. కొందరు కొడుకులు కన్న తల్లికి ఒక్క పూటకు బుక్కడంత గంజి పోసి లెక్కలెన్నో పెడతారు, లెక్కలెన్నో రాస్తారు. గంజిలోన ఉప్పు కూడా వేశానంటూ ఉప్పుకు కూడా ఎక్స్ట్రా లెక్కలెన్నో రాస్తారు. కన్న తల్లి కడుపులో 9 నెలలు కొడుకులు మాంసపు ముద్దలాగా ఉంటారు. అద్దె ఎంత ఇస్తారు? కన్న తల్లి కడుపులో 9 నెలలు మోస్తుంది. ఎన్ని లెక్కలు రాస్తుంది, ఎంతనే రాస్తుంది. కన్న తల్లి పిల్లలను సాదేటి లెక్కలు వ్రాయాలంటే ఎన్ని పేపర్లైనా ఎన్ని పేనాలైనా చాలనే చాలవండి. నా ఈ ఒక్క జన్మ కూడా చాలదండి. కన్న తల్లి పిల్లలను సాదేటి లెక్కలను బ్రహ్మదేవుడు దిగి వచ్చి వ్రాసిన తక్కువే అవునండి. కన్న తల్లి సాదేటి లెక్కలన్నీ బ్రహ్మ కూడా వ్రాయనే లేడండి. కన్న తల్లి పిల్లలను సాదేటి లెక్కలను రాదండి. లెక్కలు రాస్తే ఆమె కన్న తల్లే కాదండి. అందుకే తల్లిని మించిన దైవం లేదని అంటారండి. గంజి గట్క తాగి కొడుక నాల్క మొద్దు పారింది. ఒక్క పూటకు బుక్కెడు బర్రె పాలు పొయ్యమని కన్న తల్లి కొడుకులను పదే వేడుతుంటే, ముసలిదానా నీకు గంజే గతి లేదంటే బర్రె పాలు కావాలా? ఒక్క రోజుకు బర్రె పాలకు ఎంత డబ్బు అవుతుందో ముసలిదానా నీకు లెక్కలెక్కడ తెలుస్తాయి అంటూ కొడుకులు కళ్ళెర్ర చేస్తారు. కొడుకులు బర్రె పాలకు కూడా లెక్కలు పెడుతుంటారు. కానీ కన్న తల్లి తన రక్తాన్ని ఉగ్గు పాలుగా మార్చి పిల్లలకు చంటి పాలుగా ఇచ్చి ఎన్నో ఏండ్లు సాదుతుంది. మరి రక్తానికి చంటి పాలకు కన్న తల్లి ఎన్ని లెక్కలు రాస్తుంది, ఎంతనే రాస్తుంది.
కన్నోళ్ళాస్తులను తినేదంత తింటారు. అంతా అయిపోయాక ముసలోళ్ళకు దండుగగా తిండెందుకు పెట్టాలని, ఒక రోజుకు ఎంత అవుతుందని, నెలకెంత అవుతుందని, ఏండ్ల కొద్ది తిండి పెడితే ఎన్ని లక్షలు అవుతాయని లెక్కలు పెడుతుంటారు. రెక్కలెరిగిన అమ్మా నాన్నల అనాథాశ్రమాలు చేర్చుతారు. కన్నోళ్లకు గంజి పొయ్య లెక్కలెన్నో పెడతారు, లెక్కలెన్నో రాస్తారు. కానీ కన్న తల్లి పిల్లలకు కడుపు నింతే చాలని ఎన్నెన్నో ఏళ్ళుగా ఉన్నదంతా ఊడ్చిపెట్టి కన్న తల్లి ఉపాసమే ఉంటదండి. మరి కన్న తల్లి ఎన్ని లెక్కలు రాస్తుంది, ఎంతనే రాస్తుంది. కళ్ళు లేని గుడ్డి పిల్లలకు తల్లి కళ్ళవుతుంది, కంటి వెలుగవుతుంది. నోరు లేని మూగ పిల్లలకు తల్లి నోరవుతుంది, నోటి మాట అవుతుంది. సచేదాకా మూగ పిల్లల సైగలతో సాదుతుంది. అవసరమైతే పిల్లలకు కన్న తల్లి తన ప్రాణాలైన ఇస్తదండి. మరి అంత మంచి కన్న తల్లి పిల్లలను సాదేటప్పుడు ఎన్ని లెక్కలు రాస్తుంది, ఎంతనే రాస్తుంది. అందుకనే అమ్మల్లారా అయ్యల్లారా ముసలి తల్లిదండ్రులను సాదేటప్పుడు లెక్కలు పెట్టి కన్నోళ్ళను కన్నీటి పాలు మనము చెయ్యొద్దండి. మనకు పుణ్యముంటదండి, మన జన్మ ధన్యమే అవునండి. మహానుభావులారా, మీకు శుభమౌనుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా